నేను త్రవ్వి పరుల నీళ్లు పానం చేసి ఉన్నాను. నా అరికాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోచేసి ఉన్నాను. నేనే పూర్వమందే దీనిని కలుగచేశానని, పురాతన కాలమందే దీనిని నిర్ణయించానని నీకు వినపడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు దిబ్బలుగా చేయడము నా వలననే సంభవించింది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిశారు. విభ్రాంతి నొంది పొలములోని గడ్డివలే, కాడవేయని చేలవలే అయిపోయారు. నీవు కూర్చుండడము, బయలు వెళ్లడము, లోపలికి రావడము, నా మీద నీవు వేసే రంకెలు, నీవు చేసిన కలహము నా చెవులలో చొచ్చాయి. నా గాలమును నీ ముక్కునకు తగిలిస్తాను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లిస్తాను. దేవుడు అష్షూరుకు చెయ్యబోయే ప్రతీకారమిది. ముక్కుకు గాలం, నోట్లో కళ్ళెం. హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరం ధాన్యం దానంతట అదే పండుతుంది. 2వ సంవత్సరం దాని నుండి కలిగే ధాన్యాన్ని మీరు భుజిస్తారు. 3వ సంవత్సరం మీరు విత్తనం విత్తి చేలు కోస్తారు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలం అనుభవిస్తారు. యూదావంశంలో తప్పించుకొన్న శేషం ఇంకా క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారు. దేవుడు అష్షూరుకు గర్వభంగం చేయబోతున్నాడు. యెషయా 10వ అధ్యాయం 5వ వచనంలో దేవుడన్నాడు, అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. యెహోవా దేవుడు అష్షూరు వారికి భయకంపం పుట్టించాడు. దేవుడు అంటున్నాడు, అష్షూరు, నీవు నా భూమి లోపలికి వచ్చావు, గొప్పలు చెప్పుకుంటున్నావు, జాగ్రత్త. నీ ముక్కుకు గాలం తగిలిస్తాను. హిజ్కియా, భయపడనవసరం లేదు. పంటలు పండుతాయి. అష్షూరు రాజు ఈ పట్టణంలోకి రాడు. దానిమీద ఒక్క బాణమైనా ప్రయోగించడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. యెషయా ప్రవచనాలు ఆశ్చర్యకరమైనవి. ఆ రోజుల్లో అష్షూరు అంటే జాతులన్నీ భయపడ్డాయి. కాని వారు యెరూషలేములో అడుగు పెట్టరు. కొంచెం ఊహించండి, ఆ సమయంలో యెరూషలేము చుట్టూ 185,000 మంది ఉన్నారు. కాని ఒక్కడూ ఒక్క బాణం కూడా విడువలేదు. యెషయా దేవుని ప్రవక్త. దేవుడంటున్నాడు, నేను నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. దేవుడు తన నామ ఘనత కొరకై ఇదంతా చేస్తాడు. తన సేవకుడైన దావీదు నిమిత్తము ఇదంతా చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. దావీదును ఎంత ప్రేమించాడో చూచారా? అయితే ఇప్పుడు మనము ఏమనుకోవాలి? దేవుడు అంటున్నాడు, నా కుమారుడైన యేసుక్రీస్తు నిమిత్తము నేను ఈ లోకాన్ని రక్షిస్తాను. మనము ప్రార్థిస్తే యేసుక్రీస్తు కోసమే దేవుడు మన ప్రార్థనలు వింటాడు. 35వ వచనం, ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతం చేశాడు. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతకళేబరములై ఉన్నారు. అష్షూరు సైనికులు రాత్రి పండుకున్నారు, మళ్లీ లేవలేదు. ఎందుకని? వారు చనిపోయారు. పట్టణంలో ఉన్నవారు పొద్దున్నే నిద్రలేచి చూడగా పురద్వారము చుట్టూ 185,000 పీనుగలు పడి ఉన్నాయి. 36, 37 వచనాలు. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణానికి వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అనే తన దేవత మందిరమందు మొక్కుతూ ఉండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకు, షరెజరు అతణ్ణి ఖడ్గముతో చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయారు. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి బదులు రాజయ్యాడు. సన్హెరీబు కథ ఇంతటితో సమాప్తం. అష్షూరును గురించి దేవుడు చెప్పిన ప్రవచనం, యెషయా ద్వారా పలుకబడిన ప్రవచనం అక్షరాల నెరవేరింది. ఇప్పుడు 20వ అధ్యాయంలోకి రండి. ఈ అధ్యాయంలో హిజ్కియా జబ్బుపడ్డాడు. దేవుడతణ్ణి స్వస్థపరిచాడు. హిజ్కియా గొప్ప రాజు అన్నాము గదా, దావీదు లాంటి రాజు. హిజ్కియాకు సాటి అయిన రాజు దావీదు తప్ప మరెవ్వరూ లేరు. ఈ అధ్యాయంలోని వివరాలు సంగ్రహంగా వినండి. హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగింది. యెషయా అతని వద్దకు వచ్చి అన్నాడు,
నీవు చనిపోతున్నావు, బ్రతకవు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇది యెహోవా వాక్కు. అప్పుడు హిజ్కియా తన ముఖము గోడతట్టు తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా నేనెలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్లక మునిపే యెహోవా వాక్కు ప్రత్యక్షమై పలికింది. నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా వాక్కు, నీవు కన్నీళ్లు విడవడం నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. నేను నిన్ను బాగు చేస్తాను. 3వ రోజు నీవు యెహోవా మందిరానికి ఎక్కిపోతావు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకిస్తాను. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని నేను కాపాడుతూ నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను. తరువాత యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించాడు. వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడ్డాడు. హిజ్కియా యెషయాను అడిగాడు, యెహోవా నన్ను స్వస్థపరుస్తాడు, నేను 3వ రోజు ఆయన మందిరానికి ఎక్కిపోతాను అనడానికి సూచన ఏది? యెషయా అన్నాడు, దీనికి యెహోవా సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచింది గదా, అది 10 మెట్లు వెనక్కు నడుస్తుంది, అవునా? అందుకు హిజ్కియా అన్నాడు, నీడ 10 మెట్లు ముందుకు నడవడం అల్పం, కాని నీడ 10 గడులు వెనక్కు నడిస్తే చాలు. యెషయా ప్రార్థించాడు. దేవుడు అహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందుకు నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోయేటట్లు చేశాడు. యెషయా ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. ఈ విధంగా నీడ వెనక్కు నడవడం గొప్ప ఖగోళ సంబంధమైన అద్భుతం. భూభ్రమణం వెనక్కు తిరిగింది. అహాజు గడియారపు పలక అంటే ఏమిటి? బబులోను దేశంలో నీడ గడియారాలు వాడుకలో ఉండేవి. పూర్వం ఇలాంటి గడియారాలను తూర్పు దేశంలో వాడేవారు. అహాబు మెట్ల మీది నీడను బట్టి కాలాన్ని లెక్కించేవారు. హిజ్కియాకు జబ్బు చేసింది నిజమే, అతడు చనిపోతాడు. అలాగే ప్రతి మానవుడు చనిపోతాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడింది, ఆ తరువాత తీర్పు జరుగుతుంది. మరణం దేవుడు నిర్ణయించిన తేదీ. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది. నీ మరణ దినం నీకు తెలిసి ఉంటే అప్పుడు ఇహలోకమంతా నీకు శూన్యమనిపిస్తుంది. ఎల్లుండి చచ్చిపోతావని నీకు తెలిసిందనుకో, ఈ నిమిషం నుండే వైరాగ్య భావన నీకు కలుగుతుంది. ప్రభువును మాత్రమే సంతోషపెట్టాలని బుద్ధి వస్తుంది. కాని నీ మరణదినం దేవుడు నీకు చెప్పడు. అది ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, నిశ్చింతగా ఆయన్ను మహిమపరుస్తూ బ్రతుకు. హిజ్కియా గోడతట్టు ముఖం తిప్పుకున్నాడు. దేవుడు స్వస్థపరచగలడు. హిజ్కియా ఇల్లు చక్కపెట్టుకున్నాడు. దేవుడతణ్ణి బాగుచేశాడు. ఆత్మ పరీక్ష చేసుకున్నాడు. హిజ్కియా కన్నీళ్లను దేవుడు తుడిచాడు. 15 సంవత్సరాలు అతని జీవితం పొడిగించబడింది. అంజూరపు పండ్ల ముద్ద తెచ్చి అతని గాయం మీద ఉంచారు. దేవుడు ఏ విధంగానైనా స్వస్థపరచగలడు. ఔషధం ద్వారా స్వస్థపరచగలడు. ఔషధము లేకుండా కూడా స్వస్థపరచగలడు. ఎవరు ఎంతకాలం జీవించాలో అదంతా దేవుని చేతిలో ఉంది. నీ ఆయుర్దాయం ఎంత? ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? ఎప్పుడు చనిపోతావు? ఈ ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పగలరు? సంగతులు మరుగు చేయుట దేవునికి ఘనత. ఆదిమ సంఘంలో యాకోబు హతసాక్షి అయ్యాడు. హెరోదు అతణ్ణి చంపించాడు. అయితే పేతురును చెరసాలలో నుండి ప్రభువు తప్పించాడు. ఎందుకని దేవుడు ఒకరిని హతసాక్షిని చేశాడు, మరొకరిని ఎందుకు కాపాడాడు? అంతా ఆయన చిత్తమే. మనం చేయాల్సిన ప్రార్థన ఇదే: దేవా, నన్ను విరగ్గొట్టు, నలగ్గొట్టు, నీ చిత్తానికి లోబడేటట్లు నన్ను పెంచు, భద్రపరుచు, వంచు. దేవుడు నిన్ను ఉంచినంతకాలం ఇక్కడ ఉండు, రమ్మన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళు. రెండూ ఒకటే. హిజ్కియా ఇంత గొప్ప విశ్వాసి అయి ఉండి
చిట్టచివరికి గొప్ప పొరపాటు చేశాడు. 12వ వచనం, ఆ కాలమందు బెరోదక్ బలదాను బబులోను రాజు హిజ్కియా రోగి అయి ఉన్నాడని విన్నాడు. పత్రికలను కానుకను అతని వద్దకు పంపాడు. హిజ్కియాకు తన సుహృద్భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి దాపరికం లేకుండా తనకున్నదంతా వారికి చూపించాడు. తన భవనంలో, రాజ్యంలో, కొట్లలో ఉన్న వెండి బంగారాలు, గంధవర్గం, పరిమళ తైలం, ఆయుధశాల అన్నీ చూపెట్టాడు. హిజ్కియా ఈ విషయంలో ఎంతో అవివేకంగా ప్రవర్తించాడు. సొలొమోను సేకరించిన వస్తు సముదాయమంతా చూపించాడు. అమాయకంగా ఒక స్నేహితునిగా వారికి తన ఐశ్వర్యమంతా చూపాడు. 14-15 వచనాలు, పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి అడిగాడు. ఆ మనుష్యులు ఏమన్నారు? నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చారు? బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు అన్నాడు హిజ్కియా. నీ ఇంట్లో వారేమి చూచారు? యెషయా అడిగాడు. హిజ్కియా అన్నాడు, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తాన్ని నేను వారికి చూపించాను. అంతటా యెషయా అన్నాడు, ఇది యెహోవా వాక్కు. వచ్చే రోజులలో ఏమీ మిగలకుండా నీ నగరునందున్న సమస్తము నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతా బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడుతుంది. నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయడానికి వారు తీసుకొని పోతారు. హిజ్కియా అన్నాడు, నీవు తెలియజేసినట్లు యెహోవా ఆజ్ఞ చొప్పున జరగటం మేలే. నా దినాలలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే గదా. హిజ్కియా పరాక్రమమును గూర్చి, అతడు కొలను తవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీరును రప్పించిన దానిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజయ్యాడు. యెషయా ప్రవక్తకు హిజ్కియా రాజు ఇచ్చిన జవాబు సరిగా లేదు. హిజ్కియా తాను చేసిన పొరపాట్లకు పశ్చాత్తప్తుడవలేదు. పైగా నా కాలంలో శాంతి భద్రతలుంటే చాలులే అంటున్నాడు. అతని మగసంతు పరాయి దేశంలో నపుంసకులుగా చేయబడతారు. ఇది ఘోర శిక్ష. హిజ్కియా చేసిన తప్పు ఎంతటి అరిష్టానికి దారితీసిందో చూడండి. హిజ్కియా కుమారుడు మనష్షే అహంకరించి దురుసుగా వ్యవహరించాడు. 2 దినవృత్తాంతములు 32-35 వచనం. హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించనందున అతని మీదికి, యూదా యెరూషలేము వారి మీదికి దేవుని కోపం వచ్చింది. సోదరీ సోదరులారా, దేవుని మాట వింటే దేవుడు ఇంకా కొంతకాలం నిన్ను ఇక్కడ ఉండనిస్తాడు. ఆయన మాట వినకపోతే నిన్ను ఇక్కడి నుండి వెంటనే తీసివేస్తాడు. హిజ్కియాకు ఇదే సంభవించింది. ఈ సందర్భంలో మా శ్రోతలకు హిజ్కియాను ఒక వ్యక్తిగా పరిచయం చేయగోరుతాము. నేడు మనము చేసే పనులకు, ఇక ముందు చెయ్యబోయే పనులకు గతకాలం వెనుక ఉంది గనుక అది మనకెన్నో పాఠాలు నేర్పుతుంది. యూదారాజులు గత కాలంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. దేవుడు వారిని ఎంతో ఆశీర్వదించాడు. అయితే ఆ రాజులు దేవుని మాట వినకపోతే దేవుడు శిక్షించాడు కూడా. రాజులు దేవునికి విధేయత చూపాలి. హిజ్కియా గొప్ప రాజు. గత కాలంలో చరిత్రలో దేవుడు చేసిన ఘనకార్యాలను జ్ఞాపకం చేసుకొని భయభక్తులతో ప్రవర్తించాడు. ఇతనికి దేవునితో సన్నిహిత సంబంధం ఉంది. ఇతడు ప్రజల మేలు కోసమై ఎన్నో సంస్కరణలు తలపెట్టాడు. తన ఇల్లు మాత్రమే కాదు, రాజ్యాన్ని కూడా చక్కపెట్టుకున్నాడు. అన్యదేవతలకు సంబంధించిన విగ్రహాలను తొలగించాడు. నెహుష్టానును తీసిపారేశాడు. హిజ్కియా తండ్రి మూసివేసిన మందిరపు తలుపులను తాను తెరిపించాడు. పస్కా పండుగను పునఃస్థాపించాడు. యూదారాజ్యంలో గొప్ప ఉజ్జీవం కలిగింది. కాని హిజ్కియాలో ఒక బలహీనత ఉన్నది. ఇతడు భవిష్యత్తును గురించి ఆలోచించలేదు.
ఏమి జరగబోతోందో ఇతనికేమీ పట్టదు. ప్రస్తుతం ఇతడు సాధించిన విజయాలకు తానెంతో గర్వించాడు. బబులోను రాయబారులకు తన ఐశ్వర్యం చూపి అతిశయించాడు. అది ఆసరాగా తీసుకొని బబులోను రాజు అదంతా కొల్లగొట్టుకుపోయాడు. యెషయా వచ్చి గద్దిస్తే ఏదో ఇప్పటికి అంతా బాగానే ఉంది గదా అంటూ భవిష్యత్తును గురించిన తన అజ్ఞానాన్ని వ్యక్తం చేశాడు. నా మట్టుకు నేను బాగా ఉంటే చాలు, తరువాత ఏమైతేనేమి అంటున్నాడు. హిజ్కియా తరువాత 3 రాజులు వస్తారు, మనష్షే, ఆమోను, యోషియా. ఈ 3 రాజుల మీద హిజ్కియా ప్రభావం ఎంతగానో పడింది. హిజ్కియా బలహీనతలు కూడా వారికి సంక్రమించాయి. ప్రియ శ్రోతలారా, గతంలో మనము సాధించిన విజయాలు వర్తమానంలో మనకు హెచ్చరిక చేస్తాయి. ఇప్పుడు మనము చేసే పనులు మన భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తాయి. హిజ్కియా రాజకీయంగా, మత విషయికంగా ఎన్నో సంస్కరణలు చేశాడు. దేవునియందు భయభక్తులు గలవాడు, ప్రార్థనాపరుడు అయిన హిజ్కియా. సామెతలు 25వ అధ్యాయం 1వ వచనం మీరెప్పుడైనా గుర్తించారా? ఇవి సొలొమోను సామెతలే. యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాశారు. హిజ్కియా దర్శనము లేనివాడు, భవిష్యత్తులోకి చూడలేకపోయాడు. తన తరువాతి తరానికి మంచి వరవడి మిగల్చలేకపోయాడు. తొందరపడి బబులోను రాయబారులకు రాజ్యపు గుట్టంతా బయలుపరిచాడు. ఎన్ని సంస్కరణలు చేసినా వాటిని భవిష్యత్తు కోసం పరిరక్షించకపోతే రాజ్యానికి ఎట్టి ప్రయోజనమూ చేకూరదు. గతంలో నీవు దేవునికి విధేయుడివి, అయితే ఇప్పుడు ఈ క్షణంలో నీవు దేవుడికి లోబడుతున్నావా అనేది ముఖ్య ప్రశ్న. దేవునిపై ఆధారపడిన వారు గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. హిజ్కియా ముఖ్య పట్టణం యెరూషలేము. ఇతడు యూదా రాజ్యాన్ని ఏలిన 15వ రాజు. ఇతని తండ్రి ఆహాజు, తల్లి అబీ, కుమారుడు మనష్షే. యెషయా, హోషియా, మీకా, సన్హెరీబు వీరందరూ హిజ్కియాకు సమకాలికులు. 2 రాజులు 18వ అధ్యాయం 5-6 వచనాలలో హిజ్కియా వ్యక్తిత్వం క్లుప్తంగా వర్ణించబడింది. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ సమమైనవాడు ఒక్కడూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొన్నవాడు. సోదరీ సోదరులారా, ఇంతటితో 20వ అధ్యాయం ముగిసింది. ఈ అధ్యాయంలో 11వ వచనంలో ఆహాజు నీడ గడియారం పేర్కొనబడింది. దీనిని ఆహాజు మెట్లు అంటారు. మెట్లు గడియారం ఆకారంలో నిర్మించబడతాయి. నీడ ఒక్కొక్క మెట్టు ఎక్కడం గడియారంలాగా వారికి కాలాన్ని నిర్దేశించి చూపుతుంది. హిజ్కియా జీవితంలో అతడు చేసిన ప్రార్థనలు వ్రాయబడి ఉన్నాయి. హిజ్కియా విశ్వాసము, ప్రార్థన వల్ల అష్షూరు నుండి ప్రమాదము తప్పించడానికి కారణమైంది. హిజ్కియా జీవితం కొన్ని సంవత్సరాలు పొడిగించబడింది. నిజాయితీ గల విశ్వాసము, యథార్థమైన ప్రార్థన పరిస్థితులను మార్చగలవు. ముగింపులో కొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికలు చేయగోరుతాము. 1. మరణము హఠాత్తుగా సంభవిస్తుంది గనుక ప్రతి ఒక్కరూ ఇల్లు చక్కపెట్టుకోవాలి. 2. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు విశ్వాసం బలపడుతుంది. 3. హిజ్కియా రోగి అయి ఉండి చేసిన ప్రార్థన అతణ్ణి బాగుచేసింది. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.